హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు టమాటా పప్పునైతే డిఫరెంట్గా చేశానండి. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పునైతే తీసుకొని బాగా కడుక్కొని 1 గంట పాటు పక్కన నానబెట్టుకోవాలండి. 1 గంట తర్వాత ఆ పప్పుని కుక్కర్లో అయితే వేసుకొని చిటికెడు పసుపు, కొంచెం నూనె, అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పుని. కందిపప్పు అయితే బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం ఉడికించుకున్న కందిపప్పునైతే అందులో వేసుకొని అందులోనే కొంచెం నీళ్ళు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక మరిగే వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే కమ్మనైన టమాటా పప్పు అయితే తయారైపోతుందండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.